ఖగోళ పరిశోధనలో అద్భుత విజయాలతో సత్తా చాటుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పార్డెక్స్ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. డిసెంబర్ 30వ తేదీ రాత్రి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-60 రాకెట్ 2 ఉపగ్రహాల్ని నింగిలోకి మోసుకెళ్లేలా ప్లాన్ చేశారు. స్పార్డెక్స్ ప్రయోగ సమయంలో స్వల్ప మార్పులు చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ముందుగా రాత్రి 9:58 పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా SDX-01, క్యాషిర్, SDX-02 టార్గెట్ ఉపగ్రహాలని నింగిలోకి పంపనున్నట్లు ప్రకటించింది. అయితే అనూహ్యంగా ఈ సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 9:58కి బదులుగా 10:15 ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇందుకు ఉపగ్రహాల రద్దీ కారణంగా అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఈ రాకెట్ ద్వారా 400 కిలోల బరువుతో రూపొందించిన స్పార్డెక్స్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాల్ని నిర్దిష్ట కక్షలో ప్రవేశపెట్టబోతోంది. భవిష్యత్తులో భారత్ చేపట్టే ఉపగ్రహ ప్రయోగాలు, చంద్రునిపై జరిపే పరిశోధనలతో పాటు రోదసీలో భారత అంతరిక్ష కేంద్రం అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ ప్రయోగం ఖగోళ పరిశోధనలో ఇస్రో సాధించిన గణనీయ పురోగతికి సూచికగా నిలవనుంది. విజయంతో 2024 సంవత్సరానికి వీడ్కోలు పలకాలని భావిస్తున్న ఇస్రో ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మరోవైపు ఈ నెల 5న ఇస్రో విజయవంతంగా ప్రోబా-3 మిషన్ని ప్రయోగించింది. పిఎస్ఎల్వి C-59 రాకెట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాల్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశించింది. దీని తర్వాత ఈ ఏడాది ఇస్రో చేపట్టబోయే చివరి ప్రయోగం ఇదే.